హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మీ అందరికీ తెలుసు, సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా నేను వెంటనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కింద కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో నోటిఫికేషన్స్. చాలామంది కామెంట్ బాక్స్లో చెప్పారు, అక్క నోటిఫికేషన్స్ పడినప్పుడు చెప్పండి అనేసి. ఇప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ పడిందో లేదని చూద్దామని ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ రేపు మాత్రమే ఉంది. నేను చూసే టైంకి లేట్ అయింది. ఇది 17th September రోజే రిలీజ్ చేశారు. సో నేను లేట్గా చూశాను కదా, ఓన్లీ 1 day మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో ఎందుకు చేస్తున్నానంటే అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంది. సో మీరు టక్కటక్క ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి, సరిపోతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో 1 day టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైమే ఉంటుంది. హార్డ్లీ ఒక ½ an hour మీరు కూర్చుంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. సో అందుకోసం ఈ నోటిఫికేషన్ అయితే చేస్తున్నాను వెంటనే. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 3 నాన్ మెడికల్ కింద అయితే ఉంది. సీనియర్ పిఏటి, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇలా 6 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో నేను అన్ని క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఎవరెవరు అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఫ్రెండ్స్ వెళ్ళే ముందు ఒక్కసారి మంచి వాళ్ళ యొక్క వీడియోస్ చూస్తారు కదా, సో చూడండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఏదైనా నోటిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలా నోటిఫికేషన్స్ అయితే మాత్రం సో చాలామంది మిస్ చేసుకుంటున్నారు, తెలియక మిస్ చేసుకుంటున్నారు. కొంతమంది సరేలే అప్లై చేద్దాంలే అనుకుంటారు, లాస్ట్ డేట్స్ అయితే అయిపోతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ అప్లై అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం కంపల్సరీగా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఇంకా గ్రో అవ్వడానికి. మేము కూడా అంతే భక్తి శ్రద్ధలతో అయితే మేము ఇంకా వీడియోస్ అయితే చేస్తాము. సో ఇక్కడ చూడండి, షార్ట్స్ రూపంలో కూడా మేమైతే ఇంకా చాలా రకాల పర్మనెంట్ నోటిఫికేషన్స్ అయితే పెడుతూ ఉంటాము. షార్ట్స్ ఎక్కువ పర్మనెంట్ నోటిఫికేషన్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే పెడుతూ ఉంటాము. ఒక్కసారి చూడండి, పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కూడా చాలా ఉంటాయి మన దాంట్లో. సో ఇవి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి మీరు ఫాలో అయినట్లయితే. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కింద నుంచి వెళ్దాము, ఎందుకంటే కింద నుంచి ఎక్కువ చాలామంది అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది కాబట్టి. సో టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. 20,000+ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. 35 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. దీనికైతే వచ్చేసి బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్, ఎనీ డిగ్రీ లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళైతే కావాలి. మాలిక్యులర్ బయాలజీ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ మీద అయితే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పిఐ కింద పనిచేయాలి. సో మీకు 2027 వరకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బట్టి మాత్రం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ మీరు వర్క్ మంచిగా చేయకపోతే మిమ్మల్ని తీసేసే ఛాన్స్ కూడా ఉంది. సో రీసెర్చ్ అసోసియేట్ 1 అయితే ఉంది. 58,000+ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 48 years 40 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఒక 65,000 దాకా మీకు శాలరీ అయితే రావచ్చు. సో దీనికైతే వచ్చేసి పిహెచ్డి ఇన్ లైఫ్ సైన్సెస్ అయితే కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు సైంటిస్ట్ నేము అండ్ 2025 వరకు అయితే ఉంటుందని క్లియర్గా అయితే చెప్పారు. నెక్స్ట్ అయితే చూడండి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అయితే 20,000 + 27% హెచ్ఆర్ఏ అయితే ఉంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్స్ కూడా ఆఫ్టర్ 3 years తర్వాత 15% ఇంక్రిమెంట్ చేస్తా అని చెప్తున్నారు. సో ఏజ్ 35 years అయితే ఉంది. ఇక్కడ చూడండి, బీఎస్సీ కానీ 3 years డిప్లొమా ఈజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇంజనీరింగ్ టెక్నాలజీ చదివిన వాళ్ళకి మాత్రం మీరు అర్హులు. సో ఇక్కడ అయితే వచ్చేసి 2028 వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. సో దీనికి కూడా ఒక పొజిషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నీషియన్ సపోర్ట్ 3 అని ఒక పొజిషన్ అయితే ఉంది. 28,000+ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. 3 years గ్రాడ్యుయేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఎస్పెషల్లీ మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, వైరాలజీ, ఎనీ అదర్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు హెల్త్ రిలేటెడ్ చేసైతే ఉంది. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మీకైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ పిఐ ఆథర్ పిఐ నేము ఇప్పుడు 2028 వరకు అయితే పని చేయొచ్చు. సో మీకైతే వచ్చేసి డిజైరబుల్ అయితే వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. డిజైరబుల్ వీటిలో ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ ఇదైతే వచ్చేసి 3 years గ్రాడ్యుయేషన్ లైఫ్ సైన్సెస్తోనే వస్తాయి పొజిషన్స్. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, పిఏటి పొజిషన్ అయితే ఉంది. 42,000+ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. బయోఇన్ఫర్మేటిక్స్ స్టూడెంట్స్ అయితే కావాలి. మీరు బయోఇన్ఫర్మేటిక్స్ రిలేటెడ్ చేసినట్లయితే మాస్టర్స్లో దీని అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 3 నాన్ మెడికల్ కింద అయితే వస్తుంది. సో ఇదైతే వచ్చేసి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ పిహెచ్డి ఉండాలి. సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా పర్వాలేదు లైఫ్ సైన్సెస్లో. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. డైరెక్ట్ పిహెచ్డి చేసే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ పొజిషన్స్ అర్హులు. సో ఇక్కడ ఆథర్ నేమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, పిఐ నేమ్ అయితే ఉంది, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి పడింది పొజిషన్స్. సో చాలా మంది లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అక్క మాకు ఎక్కడైనా పొజిషన్స్ ఉంటే చెప్పండి, మేము డిగ్రీ బయోటెక్నాలజీ చేసాము లేదా డిగ్రీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ చేసాము, ఖాళీగా ఉంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని అయితే యూటిలైజ్ అయితే చేయండి.
సో ఇక్కడ కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ వీడియోని ఫార్వర్డ్ అయితే చేయండి, తప్పకుండా ఉపయోగపడుతుంది వాళ్ళకైతే మాత్రం. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ప్రాజెక్ట్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే పోస్ట్ నేమ్ ఏం అప్లై చేస్తున్నారో అదైతే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాజెక్ట్ కోడ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్ 1 అయితే పడింది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అయితే పడింది. సో మీరు ఏ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారో అది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్. చాలా సింపుల్గానే ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. మీ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ 10th క్లాస్ నుంచి ఎక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా ఎక్కడెక్కడ చేశారో అయితే ఇవ్వండి. నెక్స్ట్ పిహెచ్డీ చేసిన వాళ్ళైతే మీ పిహెచ్డీ థీసిస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. మీకు ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే ఇదివరకు ఎక్కడైనా పనిచేసినప్పుడు పబ్లికేషన్స్ అయితే మీకు వస్తే మాత్రం ఆ పబ్లికేషన్ ఆథర్, జర్నల్ నేమ్, ఇయర్ అయితే మెన్షన్ చేయండి. మీరు ఏమైనా కాన్ఫరెన్సెస్ కానీ సో అది అలాంటి వాటికి అటెండ్ అయితే అవి రాయండి. మీకు ఏమైనా అవార్డ్ అండ్ హానర్స్ వస్తే అది మెన్షన్ చేయండి. మీకు ప్రీవియస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఎక్కడ పనిచేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, ఎంత శాలరీ వచ్చిందో మెన్షన్ చేయండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, అంత ఉండాలని ఏం కాదు, బట్ కొన్నిటికి మాత్రం అడిగారు కదా, వాటికి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ప్లస్ అనే బటన్ క్లిక్ చేసుకుంటే అంటే వాటికంటే ఎక్కువ కంపెనీలు యాడ్ చేయొచ్చు. సో మీ ఇక్కడ చూడండి రిఫరెన్సెస్ అయితే ఇక్కడ టూ డిఫరెంట్ పర్సన్స్ యొక్క రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. సో ఆ రిఫరెన్సెస్ వచ్చేసి మీరు ఆఫీస్లో ప్రీవియస్గా పనిచేస్తే వాళ్ళ హయ్యర్ అథారిటీస్ ఇవ్వచ్చు, లేకపోతే మీ స్కూల్ టీచర్స్ కానీ, లేకపోతే ఎవరికి తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. అంతేగాని మీ ఫ్రెండ్స్ మాత్రం ఇవ్వకండి. సో చాలామంది ఫ్రెండ్స్ రిఫరెన్స్కి అయితే ఇస్తున్నారు, అలాంటి వాళ్ళైతే వ్యాలిడ్ అయితే చేయరు. సో వాళ్ళు కూడా చూసుకుంటారు కాబట్టి మీ ఫోటో అప్లోడ్ చేయండి. అలాగే సీవీని అప్లోడ్ చేయండి. సీవీ అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, అంతే క్లియర్, చాలా ఈజీగా ఉంది అప్లికేషన్ ఫాము. సో మీరు సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేసి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీకు ఏదైనా ఈ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఈ మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ చెప్తున్నా, ఒక్కరోజు మాత్రమే టైం ఉంది కాబట్టి వెంటనే మీ ఫ్రెండ్ సర్కిల్కి అయితే తెలియచేయండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.